ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. జూలై మాస ఫలితాలనేవి తప్పకుండా మీరు గోచార ఫలితాలని 40-50% వరకు మాత్రమే స్వీకరించి జన్మజాతక ఫలితాలని 90% అనువయించుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి మాసం కూడా మనం చెప్పుకునేటువంటి ముందు మాటలు, ప్రతి ఇంటిలో కూడా తల్లిదండ్రులని గౌరవించే ప్రయత్నాన్ని చేయండి. అనవసరపు ప్రేమ కలాపాలలో మునిగి తేలి చదువుని సమయాన్ని వ్యర్థము చేసుకోకండి. రెండవది, ప్రతి తల్లిదండ్రులు పిల్లల కోసం వారి జీవితాలని ఎంతో త్యాగం చేసే అవకాశం, ఎంతో కష్టనష్టాలకు వచ్చి మీ ఉన్నతి కొరకు తాపత్రయపడుతుంటారు. అటువంటి విషయాన్ని మీరు గమనించకుండా తల్లిదండ్రులను ఏమార్చి చండాలమైనటువంటి పనులలో ఉండి వారి మనసుల్ని, ఆ మనుషుల్ని చంపే ప్రయత్నం చేయకండి. ఈ విషయాన్ని ముందుగా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. ధనం సంపాదించే విషయంలో లంచాలు పుచ్చుకోవడం ఇవన్నీ కూడా ఎక్కువ చెప్తుంటాను నేను. అవి మన పిల్లలకి శాపాన్ని, నష్టాన్ని కలిగిస్తాయి. ఒక్కొక్కసారి అధికమైనటువంటి వ్యయము కూడా మనల్ని ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి అవసర నిమిత్తము ఖర్చు, అలాగే అవసర నిమిత్తం మాట, తల్లిదండ్రులతో సఖ్యము మాత్రమే ఉంచుకొని మన జీవన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తే అద్భుతాన్ని మనం సృష్టించవచ్చు. కాబట్టి మీరందరూ విషయం తెలుసుకొని ముందడుగు వేస్తారని, జీవితంలో అత్యుత్తమ స్థాయి శుభయోగాలు పొందుకుంటారని కోరుకుంటూ, ప్రతినిత్యం దైవనామస్మరణ, ప్రతినిత్యము దేవాలయ సందర్శన చేసిన వారికి సమస్త శుభయోగాలు ఉంటాయి. ఇందులో సందేహం లేదు. ప్రతిరోజు వెళ్ళాల్సింది మన గుడికి. వారానికి 2 రోజులు 3 రోజులు కాదు, ప్రతి నిత్యము మీ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కానీ ఎటువైపు వెళ్తున్నా సరే తప్పకుండా గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని మీ కార్యక్రమానికి వెళ్ళండి. విజయం మీ సొంతం అవుతుంది. ఈ విషయాన్ని తెలుసుకొని ఈ మాసంలో ప్రతి మాసంలో కూడా ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి వారికి 1, 2, 3 వారాల్లో జూలై మొదటి 3 వారాలు అద్భుతం. 4వ వారంలో సామాన్య ఫలితాలు ఉన్నాయి. అంటే అతి సర్వత్రా వర్జయేత్, అది గుర్తుపెట్టుకోండి. మాట తీరులో కానీ వ్యవహార విషయంలో కానీ కాస్త జాగ్రత్తలు పాటిస్తే మీకు మంచిది, ఆనందకరంగా ఉంటుంది, ఐశ్వర్యప్రదంగా ఉంటుంది. బంధువులతో, మిత్రులతో ఆనందయోగం, సుఖయోగం, శుభయోగం, ధర్మకార్యాచరణ, యజ్ఞయాగది క్రతువుల్లో పాలు పంచుకోవడం, వివాదాల నుంచి బయటపడడం, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, విదేశాల్లో కూడా స్థిరమైన నివాస యోగ్యత అంటే గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు కానీ ఇతరత్ర ఏదైనా వీసాలు కానీ పొందుకోగలిగే అవకాశం, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే చోట ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. తప్పకుండా మీ ఇద్దరికి అదృష్ట యోగవంతంగా ఉండబోతోంది. శుభకర సంతాన వార్త వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంతానం వల్ల కూడా మీరు గౌరవ, అభివృద్ధి, ఆనందాలు పొందుకునే అవకాశం. అంటే పిల్లలు మంచి ప్రయోజకులు అవ్వడం, మీరు ఫారెన్ లో వాళ్ళు చదువుతున్నప్పుడు ఈ గ్రాడ్యుయేషన్ డేకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. తప్పకున్నటువంటి ప్రయోజనాన్ని, విదేశీయాన ప్రయాణాన్ని పొందుకుంటారు. వ్యాపార పరంగా చూసుకుంటే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమకు లాభాలు. ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, ఆర్థిక విషయాల వెసులుబాటు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటివి చూద్దాం. మొదటి 3 వారాలు అద్భుతంగా ఉంటుంది. 1, 2, 3 వారాల్లో మీకు చాలా మంచి శుభయోగాన్ని, ధనకనక వస్తువాహన ప్రాప్తిని, విద్యాభివృద్ధిని, ఉద్యోగ ప్రాప్తిని, బ్యాక్లాగ్ పరీక్షల నుండి తప్పకుండా మీరు మొదటి 3 వారాల్లోనే విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. మంచి ఉత్తీర్ణత పొందుకునే అవకాశం. IELTS, GRE, TOEFL లాంటి పరీక్షలు కూడా అనుకూలవంతంగా ఉంటుంది. విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాలు పొందుకోవచ్చు. మంచి కళాశాల ప్రవేశం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, ధనధాన్య వృద్ధి, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, పశు సంపద, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. కానీ 4వ వారంలో మాత్రం అనవసరం ఇతరుల మీద ఆధారపడడం, అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. నష్టం అంటే సామాన్య ఫలితాలుగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఆటంకాలు కలిగే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అనవసర వ్యక్తులకి డబ్బులు ఇవ్వకుండా ఉంటే కాస్త పెద్దవాళ్ళ మాట వింటే ఇంకా సరిపోతుంది. ఇక సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, అలాగే LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి చాలా మంచి అనుకూలవంతమైన ఆనందాది శుభయోగాలు. వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార, శుభకార్యాచరణ, యజ్ఞయాగ క్రతువులు, ప్రతిష్టాది శుభ కార్యక్రమంలో పాల్పొందిన అవకాశాలు, సంతాన యోగం, విద్యాభివృద్ధి బలంగా ఉంటుంది. తప్పకుండా ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశాలు, శస్త్రచికిత్స అయినటువంటి సంపూర్ణ ఆరోగ్యం పొందుకోగలిగే అవకాశం. 4వ వారంలో మాత్రం చెప్పుడు మాట వినకండి, ఇతరుల మీద ఆధారపడకండి. కాస్త భగవద్గీత పారాయణం 2 నుంచి 8 అధ్యాయాలు చదవండి.
ఎవరికి కూడా పూచికత్తుగా సంతకాలు చేయకండి, మంచిది కాదు. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.